మార్పులు వచ్చినప్పుడు మీలో కూడా చాలా మార్పులు వచ్చాయి. యాజ్ షీ సెడ్ ఇట్స్ ఎ లాంగ్ జర్నీ. అంటే ఆల్రెడీ మనం ఒక ముందంజ వేసాం. మనం ఊరికే మనల్ని తగ్గించి, అంటే మనం సెల్ఫ్ ఇమేజ్ని కూడా మనం పెంచుకోవాలి. దిస్ వెరీ ఇంపార్టెంట్. మీరు మీలో ఉండేటువంటి సెల్ఫ్ ఇమేజ్ని కొంచెం పెంచుకునే కొద్దీ మీకు గౌరవం, అంటే బయట వాళ్ళు అది బయట వాళ్ళు గౌరవం ఇవ్వడం చాలా లేటు. పెద్దవాళ్ళకి ఇవ్వరు, ఎవరికి ఇవ్వరు. ఇప్పుడు ఫస్ట్ మనకు కావాల్సిన మన సెల్ఫ్ ఇమేజ్ పెంచినప్పుడు మీరు చిన్న చిన్న పనులు, చెడ్డ పనులు తెలియకుండా చేసిన వాటి కూడా మీకు ఒక రకమైన కంట్రోల్. రెండోది, ఐ వాంట్ హార్డ్ వర్క్. వీళ్ళు ఎవరైనా సరే, నేను మా ఇంట్లో జాబ్ ఇస్తాను అని ఎవరైనా పిలిచినప్పుడు ధైర్యంగా వెళ్ళి చేయగలగాలి. మనకి ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి. ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ సెల్ఫ్ ఇమేజ్ పెరుగుతుంది, మీకు రెస్పాన్సిబిలిటీ వస్తుంది. సో ఈ అమ్మాయి ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదవలేదు, తను నిజంగా ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేయాలంటే నేను మీకు హెల్ప్ చేస్తాను. దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ ఆర్ రెడీ టు హెల్ప్. ఇమాజిన్ ఒక ఫైనల్ ఇయర్లో అమ్మాయి బికాస్ ఆఫ్ దిస్ ట్రాన్స్జెండర్ బిజినెస్ తను వదిలేసిందంటే ఇట్స్ ఏ బ్లాట్ ఆన్ అవర్ సొసైటీ. సో ష్యూర్ చూసే వ్యూవర్స్లో కూడా ఎంతోమంది ఆపర్చునిటీ, టాలెంట్ ఉండిన వాళ్ళకి తప్పకుండా ఆపర్చునిటీ మనం వేరే వాళ్ళు కూడా సోషల్ కలుగు చేయాలి. ఇట్స్ ఎ మ్యూచువల్. ఇది ఘర్షణ కాదు, ఇది ఆకర్షణ. సొసైటీలో మనం ఒకరికొకరు కలిస్తే డెఫినెట్లీ ఐఎమ్ షూర్ వీ కెన్ హెల్ప్. యాక్చువల్గా వన్స్ ట్రాన్స్జెండర్ దీన్ని కాస్ట్రాక్ట్ ఆపరేషన్స్ అంటారు. ఇవి ఒకసారి వాళ్ళు చేసుకోవటం అంటూ జరిగింది అంటే వాళ్ళు పీనో వెజైనల్ సెక్స్కి వాళ్ళు పనికిరారు. దట్ ఈస్ టెక్నికలీ ప్రూవ్డ్. వాళ్ళు సెక్షువల్గా వాళ్ళు పనికిరారు. అది ఏ విధంగా వస్తుంది అంటే అది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక టెక్నికల్, అంటే ఒక టెక్నిక్ ఉంటుంది, దానితోటే తప్ప నిజంగా ఒక మేల్ ఫీమేల్ ఏ విధంగా అయితే సెక్షువల్గా వెళ్తారో వాళ్ళు దానికి ఇది రాదు. సో ఈ యొక్క కాన్సెప్ట్ కూడా వాళ్ళకి అర్థం అవ్వాలి. జనరల్లో రావాల్సిన పబ్లిక్ అవేర్నెస్. కైండ్లీ పబ్లిక్ అందరూ కూడా వాళ్ళని ఒక సెక్స్ తోటి ముడిపెట్టి చూడకూడదు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అంటే పేరెంట్స్ ఈ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ని ముందుగానే కనిపెట్టి సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ ఫీలింగ్స్ని మనం ఏం తగ్గించలేము. ముఖ్యంగా తల్లిదండ్రులు ఇటువంటి స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు చాలా ఒత్తిడికి గురవుతారు. ఎందుకంటే ముఖ్యంగా చాలామంది సంఘంలో నేను ఎలా చెప్పుకోవాలి, నా బిడ్డని నేను ఎలా చూపించాలి అని వాళ్ళు పడే ఒత్తిడి సామాన్య మానవులకు అర్థం కాదు. అలాగే ఈ స్థితిలో ఉన్న వీళ్ళు కూడా నేను ఇలా పుట్టి మా అమ్మ నాన్నకు తప్పు చేసి బాధ పెడుతున్నానేమో, నన్ను నేను ఎలా తప్పించుకోవాలి అని వీళ్ళ నుంచి పారిపోవడం, దూరంగా ఉండడం, వీళ్ళు ఒక ఐసోలేటెడ్గా చూసుకోవడంలో వీళ్ళు కూడా ఎంతో కుమిలిపోతూ ఉంటారు. ఓవరాల్గా మనం మనుషులుగా పుట్టినందుకు మనుషుల్ని ప్రేమించాలి. ఎస్, మా బాబు ఇలా ఉన్నాడు, నేను అంగీకరిస్తాను, మా పాప ఇలా ఉంది, నేను అంగీకరిస్తాను అని ఎంకరేజ్ చేసిన రోజు ఇది ఒక సామాజిక సమస్యగా మారదు. జూబిలీస్ నుంచి బంజారీస్ దాకా ఇట్లా చేస్తున్నారు, మేము వీడియోస్ కూడా ఉన్నాయన్నారు. పంజగుట్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాడ 40 మెంబర్స్ లేడీస్, పంజగుట్ల కాడ 50-20 మెంబర్స్ లేడీస్ ఉంటారు. వాళ్ళకి కూడా ఉన్నాయి. కానీ ఇదే బంజారీల్స్ జూబిలీస్ దగ్గర కొజ్జావాళ్ళని 14 మంది తలకాయ పగలగొట్టి గందరగోళం చేసినప్పుడు అప్పుడు యాక్సెప్ట్ చేయలేదా? అప్పుడు ఆ వీడియోస్ లేవా? అవి ఉన్నాయి. ఏం రెస్పాన్స్ ఇచ్చారు దానివల్ల? మాకు రెస్పాన్స్ లేదు కదా. హాస్పిటల్ దాని గురించి పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు ఎందుకు వచ్చారు పోలీస్ స్టేషన్కి? అయినా మీకేం పని, బయట ఉండండి అని అన్నారు పోలీసులు. అంటే తలకాయ పగల కొట్టి ఇంత గందరగోళం చేస్తే ఏం లేదు, కానీ ఇట్లా రోడ్ల మీద ఉన్నారంటే వచ్చింది. ఎవరికైనా రక్షణ కల్పించాల్సింది పోలీసులు. ఓకే, అలాంటిది మరి మమ్మల్ని ఎందుకు చివరికి మీరు కూడా మమ్మల్ని వివక్షకు గురి చేస్తున్నారు, కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే అవతలకు పో అన్నటువంటి రోజులు ఉన్నాయి అని కంప్లైంట్ చేస్తున్నారు. లేదండి, అలాంటిది ఏమి ఉండదు. యాక్చువల్గా వీళ్ళు రావడం అనేది తక్కువ ఉంటుంది. వీళ్ళు వస్తే కూడా వీళ్ళకి కూడా సేమ్ ప్రొటెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డిస్క్రిమినేషన్ అనేది ఏముండదు. సో ఆ సిచ్యువేషన్లో వాళ్ళకి ఏం జరిగి ఉండొచ్చో తెలియదు, కానీ డిస్క్రిమినేషన్ అనేది ఏ జెండర్ పైన ఉండదు. ఖచ్చితంగా అందరికీ సేమ్ ప్రొటెక్షన్ ఇస్తాం. నేషనల్ పోలీస్ అకాడమీలో సేమ్ ట్రాన్స్జెండర్స్కి ఎన్పిఏలో ఉన్నటువంటి ఆల్ ఐపీఎస్ ఆఫీసర్స్కి ఒక డిస్కషన్ జరిగింది. అందులో వచ్చిన పాయింట్ ఏంటంటే, ఒక్కసారి మనము లా అండ్ యాక్ట్ని మనం రివైజ్ చేసి చూసుకుంటే ఏ పోలీస్ అయినా సరే వీళ్ళు వచ్చి ఒక కంప్లైంట్, వీళ్ళ మీద ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినా, వాళ్ళు వేరే వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చినా ఏ యాక్ట్ కింద ఈ కేసును బుక్ చేయాలి? జస్ట్ క్లియర్ ఇన్ఫర్మేషన్. డూ యూ హ్యావ్ ద క్లారిటీ సార్ ప్లీజ్? యా దాని మీద స్పెసిఫిక్గా గైడ్లైన్స్ ఇంతవరకు లేవు.
ఒక ఐటీపీఏ, ఇమ్మోరల్ ట్రాఫికింగ్ ప్రివెన్షన్ యాక్ట్ అని వచ్చింది. ఆ ఐటీపీఏలో కూడా సెక్స్ వర్క్కి ట్రాఫికింగ్కి మధ్య ఉన్న డిఫరెన్సెస్ని క్లియర్గా చెప్పారు. కానీ ఆ క్లియర్ దాని మీద ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్, టెక్నికల్గా ఉన్నటువంటి డిఫరెన్సే చాలామందికి తెలీదు. అయితే సేమ్ ఐటీపీఏ యాక్ట్, ఈరోజు నేను చెప్తున్నాను, సేమ్ ఐటీపీఏ యాక్ట్ ట్రాన్స్జెండర్స్ అండ్ సెక్స్ వర్కర్స్కి ఈక్వల్గా ఇచ్చింది. ఆ యాక్ట్ యొక్క రైట్స్ ఏవైతే ఉన్నాయో, ఏ దాని కింద మనము బుక్ చేయొచ్చు, ఏ కేసు కింద వాళ్ళకి మనం ప్రొటెక్షన్ ఇవ్వచ్చు, ఎవరిని మనం అరెస్ట్ చేయొచ్చు, ఎవరిని అరెస్ట్ చేయకూడదు, అట్లాంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఐటీపీఏలో ఫిమేల్ సెక్స్ వర్కర్స్ గురించి ఇచ్చింది, ట్రాన్స్జెండర్స్ గురించి ఇచ్చింది. కానీ చాలామంది పోలీసులకి ఏంటంటే ఐటీపీఏ అనేది కేవలం సెక్స్ వర్క్కి అండ్ ట్రాఫికింగ్కి సంబంధించింది మాత్రమే అనే ఒక అవగాహన ఉన్నది. అండ్ ఈ కేసుని ఎక్కడ బుక్ చేస్తాము, ఇది ఏ యాక్ట్లోకి వస్తుంది, ఆ సెటిల్మెంట్లో కూడా వీళ్ళకంటే ఆపోజిట్ పర్సన్కి ఎవరైతే వీళ్ళకి అక్కడ కూడా డిస్క్రిమినేషన్. వాళ్ళ మీద ఒక లా ఉంది, వాళ్ళ మీద ఒక యాక్ట్ ఉంది, కానీ అవగాహన అటువైపు ఉన్నటువంటి శాఖ వాళ్ళకి లేదు. అది కూడా ఒక గ్యాప్. ఇప్పుడు మా కోరికలు తీరుకోవడానికి మేము బహిరంగ ప్రదేశాల్లో ఉన్నామన్నారు. ఆ బహిరంగ ప్రదేశం తాగుబోతులు వస్తున్నారు, కోరికలు తీర్చుకోవడానికి వచ్చి కూడా ఖచ్చితంగా సైకోలు వస్తున్నారు. సెక్స్ చేస్తావా చెయ్యవా ఇట్లా టార్చర్ పెట్టేటోళ్ళు ఉన్నారు. అట్లా చెప్పిన విధంగా చేస్తున్నారు. ఎందుకు పోతున్నారు అక్కడికి? కోరికలు అని పోతున్నప్పుడు కోరికను కూడా కాదు. ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నాను, నాకు డబ్బు వస్తుంది కాబట్టి నేను ఇంట్లో పడుకుంటున్నాను. తిను పొద్దున్నే బస్తీలకు వెళ్తుంది, వీళ్ళ ఇంట్లో అందరికీ తిను హిజడా అని తెలుసు కాబట్టి తిను బయటకు వెళ్తుంది. ఇప్పుడు ఎవరైనా ఎగ్జాంపుల్ ఆ అమ్మాయిని తీసుకోండి, ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో చాలా స్ట్రిక్ట్, అడుక్కోవడానికి వెళ్తే కనపడితే కొడతారు, నువ్వు మా పరువు తీస్తున్నావు. అట్లాంటప్పుడు ఆ అమ్మాయి సెక్స్ వర్క్ వెళ్ళింది అనుకోండి, ఆ అమ్మాయి బయటికి వెళ్ళకుండా, అడుక్కోవడానికి వెళ్ళకుండా బ్రతకాలంటే ఏదో ఒక దారి ఎంచుకోవాలి కదా. అంటే సెక్సే దారియా మేడం? అది కాదు కాదు, సెక్సే దారి అని చెప్పడం చాలా తప్పది. సెక్స్ దారి అని నేను అనట్లేదు, ఇట్స్ ఆప్షన్. ఇప్పుడు మారమని చెప్తున్నాం, ఇప్పుడు సెక్స్ దారి అని చెప్పి ఇప్పటిదాకా మేము పోతున్నాం కోరికలు అనేది, అది కరెక్ట్ కాదు కదా. కోరికలు కరెక్ట్ కాదు సార్, కానీ సెక్స్ వర్క్ కోరికలు ఉండొచ్చు, అది కానీ ఇప్పుడు చట్టం ఉన్నది. సెక్స్ వర్క్ డబ్బు కోసం వెళ్తున్నాం కానీ వేరే ఉద్దేశంతో కాదు కదా. ఇప్పుడు నేను డబ్బు సంపాదించుకోవాలంటే పని చేయొచ్చు కదా. మీరు ఎక్కడ పనిస్తారు చెప్పండి, ఒక్క చోట పని ఇవ్వండి. ఇప్పుడు మేము ఇంతమంది ఉన్నాం కదా, 5గురికి ఇవ్వండి ఉద్యోగం చాలు. ఆ 5గురు ఉద్యోగం చేసే చోట టీవీ వాళ్ళే చెప్పారు, ఒక యాంకర్ ఉన్నారు, వాళ్ళు ఎంతమందికి యాంకర్లుగా ఛాన్స్ ఇవ్వగలరు? చేయండి. ఇప్పుడు ఎంబీబీఎస్ సార్ చదివిస్తా అన్నట్టు చదువుకోండి. సరే సార్, మీరు సమాజం గురించి చెప్తున్నారు కదా. ఇప్పుడు సార్ ఒక మాట వినండి, మీరు జరగబోయే చెప్తున్నారు కానీ నాకు మీ ఇంట్లో ఉద్యోగం ఇచ్చారు, మీ ఇంట్లో నాకు ఉద్యోగం ఇచ్చారు, నేను మీ ఇంట్లో రోజు పని చేస్తున్నాను, రాత్రి పగలు మీ ఇంట్లోనే ఉంటున్నాను. నీకు 4 కొడుకులు ఉన్నారు, నీ 4 కొడుకుల్లో ఒక్కడన్నా నన్ను కామెంట్ చేయకుంటాడని గ్యారంటీ ఇస్తావా? నువ్వు ఇవ్వగలరా? ఎవరు మీరు గ్యారంటీ ఇస్తారా? మీతోటి వాళ్ళు ఆడుకుంటున్నారా, వాళ్ళతోటి మీరు ఆడుకుంటున్నారా కాకుండా ఎవరు జరిగినా కూడా అల్టిమేట్ గా నష్టం మీ మీద పడుతున్నప్పుడు మీరు దీన్ని ఒకసారి పరిగణలో తీసుకోమని ఆయన ఉద్దేశం. సెక్స్ వర్క్ అనేది కోట్లలో చేస్తున్నారు, కోట్ల మంది చేస్తున్నారు, వేల మంది కాదు. కానీ చంద్రముఖి, నీకు ఒక ఈ ఇన్సిడెంట్ తెలిసే ఉంటుంది, ముంబైలో మీ వాళ్ళు చాలా మంది ఉన్నారని మీరే చెప్పారు. వాళ్ళందరూ కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర నిలబడి సీట్ బెల్ట్ పెట్టుకోండి అని చెప్పేసి సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు వాళ్ళంతటా వాళ్ళుగా. మరి అలాంటిది మీరెందుకు మీ వైపు నుంచి ముందుకు రారు, ఇట్లాంటివి చేస్తాము అనేది? మీరు ముందుకు రాము అని మీరు అనకూడదు, మేము ఎప్పుడు ముందే ఉంటాం కానీ మమ్మల్ని వెనక్కి తోసేస్తున్నారు. సమాజం మమ్మల్ని పట్టించుకోవట్లేదు, అందుకే మేము అలా చేస్తున్నాం అని అంటున్నారు మీరు. మీ అంటే సమాజం ఒకటేనా మీకు చేసేది? తల్లిదండ్రుల నుంచి మీరు అడగలేరా తల్లిదండ్రులని? తల్లిదండ్రులే యాక్సెప్ట్ చేయనప్పుడు తల్లిదండ్రులను ఎట్లా అడుగుతాం మేము? తల్లిదండ్రులే మమ్మల్ని యాక్సెప్ట్ చేసి, సరే మీ తల్లిదండ్రులే మేము యాక్సెప్ట్ చేయట్లేదు, అలాంటిది ఒక సమాజం మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తుంది